రెండు కోతులు మరియు నక్క. ఒక ఊరిలో రెండు కోతి పిల్లలుండేవి. ఒకరోజు అవి ఆహారం కోసం వెతుకుతూ ఉండగా వాటికొక రొట్టె ముక్క దొరికింది. దానిని పంచుకోవడంలో వాటి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. రొట్టెను ముందు నేనే చూశానని ఒక కోతి పిల్ల, లేదు నేనే ముందు చూశానని మరొకటి గొడవ పడుతూ ఉన్నాయి. ఎంతకు గొడవ తేలిపోయేసరికి ఆ రొట్టెను తీసుకుని నక్క వద్దకు వెళ్ళి తీర్పు చెప్పమన్నాయి. ఆ రొట్టెను చూసి నక్క దానిని ఎలాగైనా తినేయాలి అనుకుంది. అది ఒక త్రాసును తెచ్చి రొట్టె ముక్కలను వేసింది. దానిలో ఒక బరువు ఎక్కువైందని దానిలో కొంచెం తినేసింది. ఈసారి మరో పక్క బరువు ఎక్కువైందని రెండో దానిలో కొంచెం తినేసింది. ఇలా రొట్టె మొత్తాన్ని తినేసింది. తాము తెచ్చిన రొట్టెను చివరకు నక్క తినేసింది. ఆ కోతి పిల్లలు ఆకలితో చూస్తూ ఉండిపోయి ఏడవసాగాయి. పిల్లలు, ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏమిటంటే మనలో మనం కొట్టుకోవడం వల్ల ఎప్పుడూ నష్టమే జరుగుతుంది. దానివల్ల ఎదుటివారు ప్రయోజనం పొందుతారు. పిల్లలు, మీరు ఇటువంటి కథలు ఇంకా వినాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. సరేనా?